హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గ ఆల్ ఇన్ వన్. కొన్ని సార్లు ఏంటంటే ఎగ్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇంట్లో అందరికీ ఆమ్లెట్ కావాలి. అలాంటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించి ఎలా చేయాలని ఇక్కడైతే చూపించబోతున్నానండి. ఇక్కడ నా దగ్గర అయితే ఒకటే ఎగ్ ఉందండి. ఆ ఒక్క ఎగ్‌లోని ఇక్కడ కొత్తిమీర, అలానే కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా సగం సగం బద్దే తీసుకున్నానండి. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పసుపు కొంచెం కొంచెం వేసుకోండి. అలానే కారము, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు గుడ్లు తక్కువ ఉన్నప్పుడు టిప్ అన్నాను కదా! ఇదిగోండి శనగపిండి. ఇక్కడ శనగపిండి నేను ఒక స్పూన్ తీసుకున్నాను. తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు పోసిన తర్వాత మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మన ఎగ్ దాంట్లో ఏసేసేయండి. కొన్ని సార్లు ఏంటంటే ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు పిల్లలకేమో మనకి అందరికీ రావాలంటే రాదు కదండీ! అందుకనేసి కొంచెం శనగపిండి గాని మిక్స్ చేసి మీరు ఆమ్లెట్ ఏసారంటే అస్సల ఎవ్వరు కనిపెట్టలేరనమాట. అది శనగపిండి కలిపారని కూడా తెలీదనమాట. మీరెప్పుడైనా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఇలా ట్రై చేయండి. సూపర్ అయితే ఉంటుందనమాట. ఇంకా ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుంది. ఎలాగో మనం గుడ్లేసాం కాబట్టి శనగపిండి ఏసినట్టే కనిపెట్టలేరనమాట. ఇదిగోండి బాగా కలిపేసుకున్న తర్వాత పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్‌ని మూగుడంతా కూడా చుట్టూ తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా సమానంగా కలుపుకోండి. ఇదిగోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసేసాను. ఇంకో సైడ్ కూడా బాగా కాలువాలి. మంట హైలో పెట్టారంటే మాడిపోతుందనమాట. అందుకని సిమ్‌లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. వేయించుకోవడం అంటే అది కోడిగుడ్డు ఆమ్లెట్ అనేది ఏసుకోవాలి. సిమ్‌లో ఉండగానే ఏసుకోండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది. ఇదిగోండి కింద కూడా కాలిపోయింది. మనకి 2 సైడ్‌లు కూడా మంచిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళైతే ఇంట్లో టమాటా పచ్చడనమాట నాది. టమాటా పచ్చడిలో ఈ ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ అయితే ఉందండి. టమాటా పచ్చడనే కాదు, ఏ పచ్చళ్ళైనా ఇంట్లో మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఏసుకోవడం, తినేయడం అనమాట. ఈ టిప్ నచ్చిందండి మీకు? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మీ వరకు వస్తాయన్నమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్ని.